గా చెప్పలేక నా మాటలకు ఒక్కరి భాష్యాలు చెప్తున్నారు. సునీల్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు మీ మీద ఆయన ఒక వీడియోనే చేశారు. మిమ్మల్ని సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పేసి కేంద్రానికి లేఖ రాస్తున్నాను. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంతో కన్ఫర్మ్ చేసుకొని మీరు చేసిన వ్యాఖ్యల మీద కన్ఫర్మ్ చేసుకొని మిమ్మల్ని సర్వీస్ నుంచే బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఏపీ డిప్యూటీ స్పీకర్ చేసినటువంటి వ్యాఖ్యల మీద మీరేం చెప్తారు? నేను ఇలాంటి వ్యాఖ్యల మీద నేను స్పందించానండి. నాకు అవసరం లేదు. రాశారు, రాయనివ్వండి. ఆ కాగితం వెళ్ళింది, అక్కడి నుంచి వస్తుంది. వచ్చినప్పుడు నేను దానికి సమాధానం చెప్తాను. రైటింగ్ లో వస్తుంది కదా. ఇప్పుడు నేను ఆయనకి సమాధానం చెప్పడానికి ఆయనకి నాకు వ్యక్తిగతంగా శత్రుత్వం ఏం లేదు. ఆయన కామెంట్లకి నేను రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు. అంటే మీ మీద ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఒక కుట్ర చేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ఏమైనా మీకుందా సునీల్ కుమార్ గారు? మీ ప్రతి కదలిక మీద మీ ప్రతి కదలికని వారు వ్యతిరేకిస్తున్నారు, మీ ప్రతి వ్యాఖ్యని వారు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి ఏమన్నా మీకేమన్నా అభిప్రాయం ఏమైనా ఉందా? అభిప్రాయం మరి మీరే చెప్పాలి. మీకేమనిపిస్తుంది ఇప్పుడు చూసేదాన్ని బట్టి? అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని పక్కన పెట్టారు. గతంలో మీరు అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్లో మీరు మీ యొక్క మీ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. కానీ ప్రస్తుతం 1.5 ఏళ్ల నుంచి కూడా కాస్త మీరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కూడా మేము చూస్తున్నాం స్పష్టంగా. అయితే అనేకమైనటువంటి అంశాలు కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. అవునా, నేను ఎప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నానని మీరు అంటున్నారు. నేను ఎట్లా తీసుకున్నానంటే, సరే ప్రభుత్వం ఇష్టం, నాకు పోస్టింగ్ ఇవ్వాలా లేదా, నా సేవలు వాడుకోవాలా లేదా అనేది ప్రభుత్వం ఇష్టం అనే ఉద్దేశంతో నేను ఏ రోజు కూడా దాని మీద ఒక కామెంట్లు అనేవి నేను ఎప్పుడు కూడా చేయలేదు. మీరు చూడండి. అవును, ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు ప్రెస్ ముందుకు రాలా? నేను ఎప్పుడు ప్రెస్ ముందుకు రాలేదు, కామెంట్ చేయలేదు. నేను ప్రభుత్వం మీద నమ్మకంతోనే నేను ఈ రోజు వరకు క్యాట్కి కూడా వెళ్ళలేదు, ఈ ట్రిబ్యునల్ కూడా వెళ్ళలేదు నేను. సరే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, వాళ్ళు న్యాయంగా విచారిస్తారు. విచారణ ముగిసిన తర్వాత విచారణ కరెక్ట్ గా జరగకపోతే అప్పుడు ప్రశ్నిద్దాము. ఇప్పుడు మనం ఎందుకు ప్రశ్నించాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను క్యాట్కి వెళ్ళలేదు తప్ప వేరే ఏం కాదు. సరే, జరుగుతుంది కదా ఒక ప్రొసీజర్ అనే ఉద్దేశంతో. 30 సంవత్సరాలు మీరు సేవలు అందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ అధికారిగా. అవును. ఈ 30 సంవత్సరాల్లో ఎదుర్కొన్నటువంటి సమస్యలు 1.5 ఏళ్ల నుంచి మీరు ఎదుర్కొంటున్నట్లయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది, అవునంటారా? నేను 30 సంవత్సరాలు సర్వీస్ చేశాను, అన్బ్లెమిష్డ్ సర్వీస్ చేశాను. ఏ రోజు కూడా నా మీద ఎలాంటి ఆరోపణ కూడా లేదు. ఇండియన్ పోలీస్ మెడల్ అండ్ ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్, ఈ రెండు కూడా నాకు మిగతా వాళ్ళకన్నా నాకు ముందుగా వచ్చాయి. అంటే నాకన్నా 5 సంవత్సరాలు సీనియర్స్ కన్నా ముందుగా నాకు వచ్చాయి. ఎందుకు అని అంటే నా రికార్డు బాగుండబట్టి. ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే నేను ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ తీసుకోవటం జరిగింది. కాబట్టి నాకు ఇవే కాదు, స్కాచ్ అవార్డులు కానీ, నేను చేసిన సేవలకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అవార్డ్స్ కానీ అనేకం ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే నా మీద బురద జల్లే కార్యక్రమం కొంతమంది చేస్తున్నారు. అవన్నీ కనపడకుండా నేను ఏదో చేశానని, అది చేశానని, ఇది చేశానని ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళ ఎజెండాలు వాళ్ళకు ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, నేను ఏదో రూల్ వైలేట్ చేశాను అది ఇది. మరి నేను రూల్స్ కట్టుబడే కదా ఇన్నాళ్ళు నేను మాట్లాడకుండా ఉన్నాను. ఇప్పటికీ మాట్లాడలేదు. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికీ కూడా మాట్లాడలేదు. మరి ఆ విషయాన్ని ఎందుకు గుర్తించరు, ఆ విషయాన్ని ఎందుకు మాట్లాడరు? నేను సదుద్దేశంతో 2 సామాజిక వర్గాలు కలిసి ఉండండి అని నేను చెప్తే దాన్ని తప్పు పడతారేంటి? అంటే వాళ్ళిద్దరు కొట్టుకోండి అని చెప్పాలా నేను? ఏంటి వాళ్ళ ఉద్దేశం? పైగా నేనేదో ఇద్దరినే కలవమన్నాను, మీరు అందరినీ కలవమని చెప్పొచ్చు కదా. అంటే నేనేం మాట్లాడాలో కూడా వాళ్ళు డిక్టేట్ చేసేస్తున్నారు. నేను అందరినీ కలుపుకుని వెళ్ళమని చెప్పాను. ఆ రోజు మొత్తం వీడియో చూస్తే అంబేద్కర్ గారి కార్యక్రమం జరిగినప్పుడు ఆయన రాసినటువంటి రాజ్యాంగం మొత్తం దేశంలో ప్రజలందరికీ, అన్ని వర్గాలకి, అన్ని వర్ణాలకి వర్తిస్తుంది. కాబట్టి అన్ని కులాలకి, అన్ని మతాలకి అందరినీ పిలవండి, ముస్లిం సోదరుల్ని పిలవండి, క్రైస్తవుల్ని పిలవండి, హిందువుల్ని పిలవండి, ఒక పండగలాగా దీన్ని చేసుకోవాలి అంబేద్కర్ గారి కార్యక్రమం అంటే అని చెప్పేసి నేను చెప్పాను. అందరితో కలిసిమెలిసి ఉండండి. దళితులకు కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి, అవి నెరవేరాలంటే మీరు ఒక్కరే ఉద్యమం సరిపోదు, మిగతా వాళ్ళందరినీ కూడా కలుపుకుని వెళ్ళండి. కాపు సోదరులది అత్యధికమైనటువంటి జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గం కాబట్టి వాళ్ళ మద్దతు మీకు తప్పనిసరి అని నేను చెప్పాను. అందులో తప్పేమిటి? ముఖ్యమంత్రి ఎవరు కావాలి, ఉప ముఖ్యమంత్రి ఎవరు కావాలి అనేది
నిర్ణయించుకోవటానికి ఆ రెండు సామాజిక వర్గాలకి తెలివి ఉందండి. వాళ్ళు నిర్ణయించుకుంటారు. 2.5 ఏళ్ళు మీరు, 2.5 ఏళ్ళు మేమా, మరొకట అవన్నీ వాళ్ళు నిర్ణయించుకుంటారు. అందుకే నేను ఒక సూచన చేసి వదిలేశాను. తర్వాత దానికి చర్చలు జరుగుతాయి. ఏ వ్యక్తిని పెట్టుకోవాలి, ఏమిటి, ఏ దామాషా ఎలా చేసుకోవాలి, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. కలిసి ఉండండి. మీరు విడిపోయి గొడవలు పడద్దు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అపోహలు పెంచుకోవద్దు. ఏదో జరుగుతూ ఉంటాయి. నేను గోదావరి జిల్లాల నుంచి వచ్చాను. నేను పశ్చిమ గోదావరి జిల్లా. మా జిల్లాలో మరి కాపు సామాజిక వర్గం ఎక్కువ. నా స్నేహితులు కానీ, నా క్లాస్మేట్స్ కానీ అందరూ కూడా మరి వాళ్లే ఉంటారు నాకు. సో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు ఏమిటి అనేది నాకు అవగాహన ఉంది. మాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ కొన్ని ఘర్షణలు అనేవి జరగటం సహజం సమాజంలో ఇద్దరు వ్యక్తుల మధ్య. నేను అదే చెప్తాను. దళితుల మీద కొన్ని దాడులు కానీ అలాంటివి ఇబ్బందులు జరిగినప్పుడు మీరు దాన్ని మొత్తం సామాజిక వర్గానికి అంటగట్టకండి. ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య వరకు దాన్ని చూడండి. దానికి సామాజిక కోణం అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక మూకుమ్మడి దాడి జరిగినప్పుడు మాత్రమే దాన్ని సామాజికంగా చూడాలి తప్ప ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ, ఒక 2 కుటుంబాల మధ్య ఘర్షణని వాళ్ళు దాన్ని మొత్తం కులాలకు మనం ఆపాదించకూడదు. సామరస్యం చెడిపోకూడదు. అక్కడ వరకు మనం లీగల్ యాక్షన్ తీసుకొని పరిమితం చేసుకోవాలి తప్ప దాన్ని సాకుగా చూపించి మొత్తం సామాజిక వర్గాలను ద్వేషించటం, వాళ్ళకి దూరం అయిపోవటం, తర్వాత మన ఎజెండా ఏదైతుందో దాన్ని సాధించకుండా నష్టపోవటం, ఇలాంటివి జరగకుండా చూసుకోండి అని చెప్పాను. దానిలో మీకు ఏమైనా తప్పు కనిపిస్తే చెప్పండి, ఇది తప్పు అని చెప్పండి. నేను ఇప్పుడే మీరేం చెప్తే నేను దానికి పొద్దున్నే ఉంటాను. రైట్. అదే దాంట్లో ఎలాంటి అంటే మీరు చెప్పినటువంటి ఒక అక్కడ ఉన్నటువంటి స్థానిక వాతావరణ పరిస్థితులు దృష్ట్యా మీరు చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు సునీల్ కుమార్ గారు. అయితే ఇప్పుడు 3 దశాబ్దాల సర్వీస్లో ఎదుర్కొన్న గడ్డు కాలం చూస్తే ఆత్మస్థైర్యం ఏమైనా చలించిందా, లేకపోతే ధైర్యంగానే ఉన్నారా సునీల్ కుమార్ గారు? ఫైనల్ గా నేను మాట్లాడే విధానాన్ని బట్టి, నా టోన్ బట్టి మీకు అర్థమై ఉండాలి. సహజం అండి, అప్స్ అండ్ డౌన్స్. అంటే 30 సంవత్సరాలు నేను సర్వీస్ లో ఉన్నాను అంటే సర్వీస్ లో నాకు ఎక్కడ చేదు అనుభవాలు లేవని కాదు, అవమానాలు జరగలేదని కాదు, నా ప్రతిభని చిన్నబుచ్చలేదని కాదు. అనేక చేదు అనుభవాలు, అనేక లోస్ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా మనం వాటన్నిటిని తట్టుకుని దాటుకుని వచ్చాను. ఇప్పుడు మామూలు అధికారి ఒక గంట కష్టపడితే వచ్చేటువంటి గుర్తింపు దళిత అధికారికి ఒక వారం కష్టపడితే కానీ రాదండి. అట్లాంటి పరిస్థితుల్లో నేను ఎంతో కష్టపడి నాకు రావాల్సిన గుర్తింపుని నేను తెచ్చుకున్నాను. ఊరికనే వస్తాయి ఇండియన్ పోలీస్ మెడల్, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్, ఇన్ని అవార్డులు, ఇవన్నీ ఊరికనే వస్తాయండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ అవార్డు అనేది వాళ్ళు నేషనల్ వైడ్ చూసిస్తారు. అలాంటిది నాకు 3 సంవత్సరాలు వచ్చింది. స్కాచ్ అవార్డ్స్ నేషనల్ అవార్డు అది వచ్చింది, అది 3 సంవత్సరాల పాటు వచ్చింది. ఇట్లా అనేక ఉన్నాయి.